వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ నెంబర్ 23 ఆఫ్ క్రెడిబుల్ ఫుడ్స్ ఇన్ విజయవాడ. సో ఇక్కడ పంజాబ్ సెంటర్లో మెహవిష్ దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ నేను వీడియో కూడా తీశాను. సో ఇక్కడ మంత్ ఎండింగ్ కాబట్టి ఒక హ్యూజ్ రోస్టెడ్ బకరా అయితే పెట్టారనమాట. ఇక్కడ మెహవిష్ రంజాన్ స్పెషల్ అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద మంత్ రంజాన్ కాబట్టి ఇక్కడ చాలా మంది జనాలు ఇంకా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎస్పెషల్లీ ఈ వీక్లో. అండ్ ఇక్కడైతే మెహవిష్ దగ్గర మీరు కనిపిస్తూ ఉండిద్ది అనమాట. ఇక్కడ ఒక రోస్టెడ్ బకరా అయితే పెట్టారనమాట. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్. యాక్చువల్లీ ఇక్కడ మీరు మటనే కాదు, చికెన్ కూడా ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ప్రీవియస్లీ నేను వీడియోస్ తీసా కాబట్టి అక్కడ మటన్ స్టిక్స్ కానీ లేకపోతే కొత్త కొత్త వెరైటీస్ కూడా, కూఫ్తా కూడా ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఇక్కడ చాలా అయితే వెరైటీస్ మనకి మ్యారేజెస్లో పెడతారు కదా, ఒక పక్కా హైదరాబాదీ మ్యారేజెస్లో అయితే కంపల్సరీగా ఒక బకరా అయితే పెడతారు. అది కొంచెం చిన్నగా ఉంది, ఇది అయితే పెద్దగా ఉందన్నమాట. దిస్ ఈజ్ హ్యూజ్ ఐ థింక్ అండ్ ఇట్ వాస్ రియలీ లాంగ్. అండ్ యూ గైస్ నో అబౌట్ ద హైదరాబాదీ మ్యారేజెస్, వాళ్ళు ఎలా చేస్తారు, ఏ రకంగా చేస్తారు, ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి అక్కడ. మొత్తం ఏవైతే వెరైటీస్ ఉన్నాయో అవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. మన పంజాబ్ సెంటర్ మెహవిష్ దగ్గర చాలా అయితే చికెన్లో వెరైటీస్ ఉన్నాయి అండ్ ఆల్సో మటన్ మీరు చూస్తూనే ఉన్నారు. అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫాలూదాస్ అండ్ ఆల్సో హలీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను మొత్తం కవర్ అయితే చేశాను. అండ్ ఎలాగో ఈవినింగ్ జనాలు వస్తారు కాబట్టి ముందు నుంచే మొత్తం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఆ టైంలో 5:30 ఆ టైంలో మొత్తం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ రాత్రి 1-2 దాకా అయితే జనాలు ఎగబడి అలా వస్తూనే ఉంటారనమాట. ఎందుకంటే దిస్ ఈస్ ద లాస్ట్ వీక్ ఆఫ్ పంజాబ్ సెంటర్ ఫుడ్ కోర్ట్, రంజాన్కి లాస్ట్ వీక్ ఇది. సో మ్యాక్సిమం అయితే జనాలు ఇక్కడ గ్యాదర్ అవుతారు అండ్ అందుకోసమే మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నారు. అండ్ మీరు చూస్తుంది ఏంటంటే ఇక్కడ చికెన్తో ఏదైతే కబాబ్ తయారు చేస్తున్నారో మొత్తం ఫస్ట్ నుంచి రెడీ చేసుకొని పెట్టుకొని, ఇది ఇందా కూఫ్తా లాంటిది ఉంది కదా, ఇందా నేను చెప్పాను కదా, అది ఇదే అనమాట. దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసి ఇస్తారు అండ్ ఇట్ వాజ్ రియలీ క్రిస్పీ అండ్ అమేజింగ్. అండ్ ఆల్సో చికెన్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో అది అఫ్ కోర్స్ క్రిస్పీగా ఉంటాయి. అండ్ మన పంజాబ్ సెంటర్ ఫుడ్ కోర్ట్ ఫేమస్ ఎందుకంటే చికెన్ స్టిక్స్కే ఫేమస్ అనమాట ఇక్కడ మన పంజాబ్ సెంటర్ ఫుడ్ కోర్టు. సో చాలా రకాలైన చికెన్ స్టిక్స్ అయితే ఉన్నాయి అండ్ ఆల్సో చికెన్తో వెరైటీస్ కూడా చాలా రకాలు కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ మీరు చూసుకుంటే. ఇది ఫుల్ మటన్ రాన్ అనమాట. ఇది కింద మటన్ లెగ్. ఇది దీంతో పాయా అవన్నీ చేస్తారు అండ్ ఆల్సో ఎగబడి తింటారు ఎందుకంటే అంత ఫేమస్ అనమాట. రోస్టెడ్ బకరా డైనింగ్లో హైదరాబాద్ వాళ్ళు వాళ్ళ ఫంక్షన్స్ అండ్ ఆల్సో ఆఫ్ఘనీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అప్పటికి. అండ్ ఇట్ హ్యాస్ వెరీ పాపులర్ ఇన్ ద హైదరాబాద్ అండ్ ఆల్సో రైట్ నౌ ఇన్ ద పంజాబ్ సెంటర్ కూడా ఇక్కడ మెహవిష్ దగ్గర ఇట్ హ్యాస్ జస్ట్ బీన్ డెకరేటెడ్ అండ్ ఆల్సో మీరు వచ్చి తినొచ్చు. అండ్ ఇందాక స్టిక్స్ గురించి చెప్తున్నా కదా నేను, ఆ చికెన్ స్టిక్స్ ఇవే అనమాట. దాన్ని డీప్ ఫ్రై చేస్తారు చికెన్ స్టిక్స్ని. అండ్ చాలామంది జనాలు కూడా తీసుకెళ్తున్నారు ఈ చికెన్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో, విచ్ వాజ్ రియల్ crispy and also amazing. నేను ఫస్ట్ ఎపిసోడ్స్లో ఉన్న ప్రీవియస్ ఎపిసోడ్స్లో మీరు చూస్తే మెహవిష్ ఉంది అండ్ ఆల్సో నేను మెహవిష్ హలీమ్ కూడా తిన్నాను అనమాట. టేస్ట్ వాజ్ రియలీ అమేజింగ్ అండ్ ఆల్సో హైదరాబాదీ టచ్ ఏదైతే ఉందో అది వస్తుందన్నమాట ఇక్కడ మెహవిష్ దగ్గర హలీమ్తో. అండ్ వెరీ థిక్ హలీమ్ అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద బెస్ట్ హలీమ్స్ దట్ ఐ హ్యావ్ ఈటెన్ హియర్ ఎట్ ద పంజాబ్ సెంటర్ ఫుడ్ కోర్ట్ 2025. సో ఇంకో లుక్ అయితే మనం చూసుకుందాం మన ఛోటా బకరాని. అండ్ ఒక లుక్ అయితే ఇక్కడ వేసుకోండి అనమాట. నన్ను చూస్తుందేమో నాకు భయం వేస్తుంది. మటన్ స్కెలిటన్లా ఉంది ఇది అండ్ అఫ్ కోర్స్ ఇది తందూర్ కాబట్టి ప్రీవియస్లీ నేను కూడా ట్రై చేశాను, చాలా అయితే బాగుండింది. హైదరాబాద్లో ట్రై చేశాను నేను. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. కింద రాన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దాంతో పాయా కూడా చేసుకోవచ్చు. మన పంజాబ్ సెంటర్లో అయితే మలై చికెన్ ఫేమసే కానీ అండ్ ఆల్సో మా పాయా అండ్ రోటీ కూడా ఫేమసే. అందులో స్టిక్స్ అండ్ ఆల్సో
ఈ మలైతో కొంచెం ఘీ వేసి కొంచెం దాన్ని రోస్ట్ చేస్తూ ఆ వాసన ఏదైతే వచ్చిందో ఆ ఘీ రోస్ట్తో చేస్తూ ఉంటే వాసన ఏదైతే ఉండే ఆ వాసన నుంచి ఇక్కడ దూసుకుంటా వచ్చి ఆ మొత్తం చికెన్ని ఒక ఫుల్ రోటీతో తినేయాలన్నమాట. అంత బాగుండిద్ది. మలై చికెన్, గ్రీన్ చికెన్, చికెన్ స్టిక్స్, చికెన్ తందూర్, ఫుల్ చికెన్ గ్రిల్, ఫుల్ చికెన్ హాఫ్ గ్రిల్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఈ సందులో అండ్ ఆల్సో ఇక్కడ మెహబీజ్లో అంతా మీకు దొరికిపోయిద్ది అనమాట. ఎందుకంటే రంజాన్కి సో ఐస్ క్రీమ్ మెన్యూ అయితే మస్కటీ ఐస్, ఫ్రూట్ క్యాన్, డ్రై ఫ్రూట్ లస్సీ, స్ట్రాబెరీ డిప్ చాక్లెట్ అండ్ చాలా ఉంది. వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కింద రెడ్ బటన్ ఉండిద్ది, అది కొట్టండి, పక్కన గంట సింబల్ కొట్టండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాబా.